జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. నీకు పిచ్చి కుదిరిందని సింధు చెప్పింది. అంకుల్, పిచ్చి కుదరలేదు, పెళ్లి కుదిరింది. స్టాప్. నీకు నిన్నటిదాకా ఓ మెంటల్ డిజార్డర్ ఉంది కదా? డాడీ, మెమరీ లాస్, మెంటల్ డిజార్డర్ కాదు. నా ఆ మాట చూడడానికి నువ్వెవరు? సైక్రాటిస్టువా? నేను యూజ్లెస్ ఫెలోని ఎంత యూజ్ఫుల్లో టెస్ట్ చేయాలి. చచ్చింది గుర్రే. ఇవన్నీ 2. అలాగే కాళ్ళు కూడా చూపించండి, లెక్క పెట్టి చెప్తాడు. Shut up. నీ వెనకేముంది? ఒక చెట్టు, ఒక గోడ. నీ ముందేముంది? ఒక ముసలి పులి, దాని ఫ్యామిలీ. ఇలాచి గిలాచి వలాచి చట్టోచి. మీకు ఐక్యూ ఎక్కువ అమ్మగారి ఫీలింగ్. ఓహో, అసలు ఐక్యూ లేని ఈవిడ గారు ఈ కుర్రోడి ఐక్యూని గురించి సర్టిఫై చేస్తుందా? సార్ దాందే ఉంది సార్, రివ్యూలు రాసినందులో సినిమాలు తీసేవాళ్ళు ఏంటి? బళ్ళారే కిచ్చారే. ఓహో, నేను బాగా చెప్పానా? థ్యాంక్స్ అమ్మా. డాడీ, మీరు ఇలా మనోని టెస్ట్ చేయడం నాకు నచ్చలేదు. మీకు నచ్చినా నచ్చకపోయినా, ఇతనికి పిచ్చి కుదిరినా కుదరకపోయినా నేను మనునే పెళ్లి చేసుకుంటాను. దట్స్ ఆల్. రా మను. అలాచి కిలాచి కిచోరే మచోరే. మీరు ఇంకేం మాట్లాడద్దు, మన మను ఇంటికి వెళ్ళి పెళ్లి చేసే మాట్లాడదు అంటున్నారు. నా నేనెవరింటికి రాను. బోర్డర్ దగ్గర 20 ఏళ్లు పనిచేశాను. నేనెప్పుడు శత్రువులకి సరెండర్ అవ్వలేదు. సార్, పిల్లనివ్వడం అంటే యుద్ధం చేయడం కాదు సార్, పెళ్లి చేయడం. మీరు ఆ కుర్రోడు కాళ్ళు కడిగి. హౌ డేర్ యు! ఈ మేజర్ చంద్రకాంత్ ఆఫ్టర్ ఆల్ వాడి కాళ్ళు కడగటమా? ఇంపాసిబుల్. గో టు హెల్. కాపాలి గిపాలి వికోలి చెకోలి. అది అక్కర్లేదు, దాని మీనింగ్ నాకు తెలుసు. ఏమండి ఏమండి, నేను చెప్పేది వినండి. ఏమండి, చేదస్తముడు చెబితే వినడు, కొడితే ఏడుస్తాడని ఈవిడంది. నేనా మీనింగ్ చెప్పకుండా ఈయనకట అర్థమైంది. అదంతే, మన క్యారెక్టర్ గురించి మనమే తెలుసుకోవాలి. రే, పిల్లనిచ్చేవాడు వాడికే అంత గోరోజులు ఉంటే మగ పెళ్లి వాళ్ళం మనకెంత కేర్ ఉండాలి? మరేం లేదు, మనంతట మనమే వెళ్తే పరువు పోతుంది అంటుంది మెమ్మ. రే చూడానా, పెళ్లి పెళ్లే సంప్రదాయం, సంప్రదాయమేరా. మర్యాదగా మేజర్ గాడు వచ్చి మనతో మాట్లాడా ముహూర్తాలు పెట్టుకుందాం. లేదనుకో నీకు వెంటనే వేరే పెళ్లి చేసేస్తుంది మెమ్మ. ఏమే అర్జెంట్ మ్యారేజ్ లుక్స్, ఫంక్షన్ హాల్ బుక్స్. విన్నావుగా, వెంటనే పెళ్లి చూపులంట, మ్యారేజ్ హాల్ కూడా ఫిక్స్ చేసేస్తదంట. ఆలోచించుకో, పదవే. ఇప్పుడు ఆ మేజర్ని ఒప్పించడం ఎలా? ఇలా అయితే చాలా కష్టం మను. నేనేం చేయను? మీ బాబా తింగర మాటలు మాట్లాడకపోతే ఇక్కడికొచ్చి మాట్లాడొచ్చుగా. మా నాన్నవి తింగరి మాటలా? మరి మీ అమ్మవేంటి? కూల్ సింధు, సీరియస్ గా దెబ్బలాడుకోవడానికి మనకింకా పెళ్లి కాలేదు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో ఆలోచించాలి. ఒకటే సొల్యూషన్, 2 ఫ్యామిలీస్ ని ఒక న్యూట్రల్ వెన్యూలో కలపాలి. ఒసే లక్ష్మి, నా కూతురు ఉషతో నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు ఇంకో అమ్మాయితో నీ కొడుకు పెళ్లి చేస్తావా? నిన్ను వదల్ను, నిన్ను వదల్ను.
మరొకసారి ఉష గాని దాని అమ్మ పేరు గాని ఎత్తావంటే నిద్దటోనే చంపేస్తా. పడుకో పడుగా. ఉష అంటే ఉష. కళ్ళు మూసుకో. ఎలాగైనా సరే సింధుతో ఈ పెళ్లి జరగనివ్వను. వద్దు బ్రదర్, మీ ఫ్యామిలీ గెట్ టుగెదర్ మీటింగ్ కా నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్ మను గారు. అరే అలా భయపడతావేంటి? అక్కడికి మేమేదో రక్తం తాగే రాక్షసులైనట్టు. పండు, నువ్వు ఒక లొకేషన్, టైము, మిగతా అరేంజ్మెంట్స్ చూస్తే చాలు. ఆ నర్సమ్మ, ఆ మేజరు, ఆ ఫ్యామిలీని చూస్తేనే భయం వేస్తుంది. నాకొద్దు. ఏయ్ మళ్ళీ ఆ మాట అంటే నిన్ను వదలను. నాకు ఈ విషయంలో నీ హెల్ప్ కావాలి అంతే. తప్పదా? తప్పదు. సరే కానివ్వండి. బాగుంది. బాగుంది కదా. అమ్మని ఏయ్ రా. హాయ్. అబ్బా హలో ప్రేమ్ నగర్, నువ్వేంటి ఇక్కడ? అదంతే బ్రదర్, ప్రస్తుతానికి ఇదే నా ప్రేమ్ నగర్. ఇతనే ఈ ఫామ్ హౌస్ కి మేనేజర్. ఓ అయితే సూట్ కేసులు తాళాలు వేసి పెట్టుకోవాలి. కంగారు పడద్దు, నేను ఆ ప్రొఫెషన్ వదిలేశాను. ఎందుకో మీరు పెట్టిన ఫిట్టింగ్ కి 10 కోట్ల స్కామ్లు ఇరుక్కోబోయి కొంచెంలో తప్పించుకొని ఇక్కడ పీస్ఫుల్ గా బతుకుతున్నాను. నేను చెప్పింది గుర్తుంది కదా, వీళ్ళ 2 ఫ్యామిలీస్ కి ఇక్కడ అరేంజ్మెంట్స్ ఫిక్స్ చేయాలి. చేస్తాను, ఎందుకంటే ఈ 2 ఫ్యామిలీస్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి. ఫ్యామిలీ ఫ్రెండ్సా? అవును, అవి 2 ఫ్యామిలీస్, నేను వాళ్ళ ఫ్రెండ్ని. షాక్ అవ్వకు. సర్లే. నువ్వు కూడా నా ఫ్రెండ్. ఇక్కడ 2 రోజులుంటే ఈ మను సింధులు పెళ్లి ఫిక్స్ చేసుకుని వెళ్తారు. ఇది నా రెస్పాన్సిబిలిటీ. సింధు, ఈ రూమ్ మీ పేరెంట్స్కి ఇద్దాం. మరి నేనెక్కడ ఉండాలి? నువ్వు నేను మనిద్దరం వేరే రూమ్ లో ఉన్నాం. ఆశ, పెళ్లికి ముందు ఇవేమి కుదరవు. ఎందుకు కుదరవు? ఈ గదిలో మనమిద్దరమే ఉన్నాం. బయట కార్ దగ్గర నీ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి మేనర్స్ తెలుసు, అక్కడే ఉంటారు ఎంతసేపు అయినా, ఎన్ని రోజులైనా. ఫామ్ హౌస్ లో స్టాఫ్ ఉన్నారు, ఎవరైనా వస్తారు. రాని. తెలియని మనుషుల్ని చూసి సిగ్గుపడ్డం, భయపడ్డం మీనింగ్లెస్. కానీ పెళ్లి కాకుండా మనిద్దరం ఇలా ఈ గదిలో తప్పు కదా. ప్రేమలో తప్పొప్పులుండవు, మూమెంట్స్ మాత్రమే ఉంటాయి. సింధు, నువ్వు పెద్ద చెప్పావిరా. ఏమైంది సింధు, ఎందుకలా పరిగెత్తుకొస్తున్నావు? అది గదిలో కాక్రోచ్ ఉంది, భయం వేసి. కాక్రోచా? కాక్రోచా? ఈ ఫామ్ హౌస్ లో అలాంటివి ఏమి ఉండవే, క్లీన్ గానే మెయింటైన్ చేస్తారే. ఆలోచించరా, కాక్రోచ్ వేరు మను. అడు చూడు.
నాయనా మాస్క్ మహారాజా వెళ్దామా? ఏ ఎక్కడా? మీరు పదండి. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఏంటి కమిషన్ గురించేనా? దాని గురించేనండి. అర్థమైంది. క్యారియన్. సరే సరే. మిర్చి 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 లాంటి కుర్రాడే ఆహా ఓహో ఓహో మిర్చి 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 లాంటి కుర్రాడే ఆహా ఓహో మిర్చి మిర్చి మిర్చి. ఏం చేస్తున్నావు కనకం? తరుగుతున్న మిర్చి. వెరీ గుడ్. మన ఫామ్ హౌస్ కి 2 ఫ్యామిలీస్ వస్తున్నాయి. ఓ 50 మందికి వంట చేయాలి. ఎంత మందికైనా చేస్తా. ఏమిటి వంట? ఓ కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. తప్పకుండా చేస్తాను. నువ్వు మాత్రం స్పైసీగా రుచిగా చెయ్యాలి. కనకం, నువ్వు నవ్వుతుంటే బిర్యానీ తిన్నట్టుంటుంది. నువ్వు మాట్లాడుతుంటే పాలకోవ తిన్నట్టుంది. కావాలి గివాలి అచోరే గిచోరే. అదండి మ్యాటర్. మన మనుగారి ఫ్యామిలీ ఓ ఫామ్ హౌస్ లో కలుస్తున్నాం. నేనెక్కడికి రాను, శత్రువులతో మాట్లాడినాం. ఆ కొరే గిక్కొరే గిలాచి ఇలాచి. కూతురు పెళ్లి చెయ్యాలా వద్దా అని అంటున్నారు. డాడీ ప్లీజ్, ఒక ఫామ్ హౌస్ లో మన మను ఫ్యామిలీతో కలిసి 2-3 రోజులు స్పెండ్ చేద్దాం. ఒక ఫ్యామిలీకి మరొక ఫ్యామిలీ పరిచయం అవుతుంది. ప్లీజ్ డాడీ. గలాకి గిలాకి అలోకి పలాకి. కూతురు అడుగుతుంది కదా, ఒప్పుకోమంటున్నారు. సరే వస్తాను, కానీ ఓ కండిషన్. నాకక్కడ అకామిడేషన్ నచ్చకపోయినా, అక్కడి మనుషులు నచ్చకపోయినా ఎవరిని స్పేర్ చేయను. జకాలి డకాలి మిగోలి మగోలి. మీరు చాలా మంచివారు అంటున్నారు. నిజమా? నేనెంత మంచివాడినో అంత మేటలోను కూడా. ఆ విషయం మాకు తెలీదా సార్? కాల్చి పరేస్తా. సార్ నీ లోడ్ చేస్తే తప్ప ఈ గన్న పేలదు. అటువంటిది నన్నే కాలుస్తున్నట్టున్నారు. ఎవరైనా వింటే నవ్వుతారు సార్. అబ్బా కొట్టారు గాని పదండి, లగేజ్ సర్దుకుందాం. పద రండి. మమ్మీ, డాడీ అక్కడ ఎలాంటి సీను క్రియేట్ చేయకుండా చూసే బాధ్యత నీదే. సార్ మనం వెళ్తున్నది పెళ్లికి, ఇవన్నీ ఎందుకు సార్? బోలా, శత్రువు చాలా తెలివైన వాడు. పైగా వాడికి మెంటల్ కూడా ఉంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇవన్నీ మీరు అక్కడ ఎలా వాడతారు సార్? శత్రువుకి మెమరీ లాస్ వచ్చి తగ్గింది అంటే ఆ ఫ్యామిలీ జీన్స్ లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కదా. సార్ మీకు డౌట్లు ఎక్కువ, ఆలోచన తక్కువ. ఈ వ్యవహారం బయట పెడితే మన చిన్నమ్మ గారి పెళ్లి ప్రమాదంలో పడుతుంది. బోలా, నీకో విషయం చెప్తాను విను. పిచ్చివాణ్ణి నువ్వు పిచ్చోడివిరా అంటే ఒప్పుకోడు. కానీ అదే మనం సాక్ష్యాలతో ప్రూవ్ చేసామనుకో ఒప్పుకుంటాడు, నోరు మూసుకుంటాడు. మీరు చెప్పింది నేను ఒప్పుకోను సార్. ఎందుకని? 5 ఏళ్ల నుంచి నేను ఇదే ట్రైల్స్ లో ఉన్నాను, ఇప్పటికీ సక్సెస్ కాలేదు. అందుకని నిన్ను
వెధవాని వెధవా. నిజమే, మన డౌట్ కరెక్టే నోయ్. వాడు సడన్ గా నిద్ర లేచి నువ్వెవరో అని అడిగే ప్రమాదం ఉందో. లేదంటే మమ్మీ ఈ రోజు నీ మ్యారేజ్ డే యానివర్సరీ డే అంటాడు. అత్తయ్య గారు ఒక పని చేద్దాం. మనల్ని పిలిచి మనం ఫార్మల్స్ లో ఉన్న నాళ్ళు నీకు మెమరీ లాస్ రాకూడదు, ఇది బాగా గుర్తుపెట్టుకో అని చెప్దాం. గుడ్ ఐడియా. కానీ మీ మామగారు చెప్తారు. నేను చెబుతాను సరే, వాడు నేను చెప్పింది కూడా మర్చిపోతే. అవునన్నయ్య, దుబాయ్లో మందు వేసేవాడివా లేదా? తాగేవండ్రా, కానీ చాలా తక్కువ. నీకెంత తోస్తే అంత తాగు, కానీ పార్టీలో నువ్వు ఉండాలి. తప్పకుండా ఉంటాను. నీకు కంపెనీ ఇస్తాను. ఎంత? ఒక 4 రౌండ్లు వేస్తావా? పోనీ 2? పోన్లే 2 స్టాండర్డ్. అవునరా, 2 స్టాండర్డ్ టేబుల్ స్పూన్స్. హలో, ఏంటి చెప్పు. ఏంటి నేను ఫోన్ చేస్తే ఎత్తవా? ఎలా ఉన్నావు? కనపడ్డం లేదా? ఎదురుగానే ఉన్నాను కదా. నిన్ను చూసి 3 గంటలైంది, అందుకే ఫోన్ చేశా. నేనలా కాదు, నువ్వెప్పుడూ నాకు కనపడుతూనే ఉంటావు. ఆ సీక్రెట్ ఏంటో నాకు చెప్పు. నాకు ఎవ్రీ టైం నేను చూడాలనిపిస్తుందిగా. చాలా చిన్న టెక్నిక్. కళ్ళు మూసుకో. ఒకసారి సింధు అను. సింధు. ఇప్పుడు కళ్ళు తెరు. ఎదురుగా నేనున్నానా లేదా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు టీం వర్క్ చాలా ముఖ్యం, లేకపోతే శత్రువులకు లొంగిపోవాల్సి వస్తుంది. డాడీ, మీరు మాట్లాడే స్టైల్ చూస్తుంటే నా పెళ్లి జరిగేలా లేదు. కథ కిత గిలగిల గలోచి. నువ్వేమి టెన్షన్ పడకు, అన్ని నేను మేనేజ్ చేస్తాను అంటున్నారు. Shut up! అమ్మాయి పెళ్లి కదా అని ఈ మేజర్ ఏమి సరెండర్ అవ్వడు. కాళ్ళు విరగ్గొడతాడే కానీ కాళ్ళు కడగడు. నా ప్రెస్టేజ్ నాకు ముఖ్యం. డాడీ, మను ఫ్యామిలీలో మీరనుకున్నట్టు బ్యాడ్ పీపుల్ ఎవరూ లేరు, అంతా మంచి వాళ్లే. కానీ మీరిలాంటి యాటిట్యూడ్ చూపిస్తే హర్ట్ అవుతారేమోనని భయంగా ఉంది. అమ్మాయి గారు, మీరేం టెన్షన్ పడకండి. ఒక రోజు గడిచేటప్పటికి వాళ్ళకి అర్థమైపోతుంది. రేయ్, ఏంట్రా అర్థమయ్యేది? మీరు పెద్ద గ్రేట్ అని. గలోచి కిలాచి అలానే కిలాచి. అది మ్యాటర్. ఏముందిరా మీ మేడం? ఇప్పుడు ఎందుకు రండి, తర్వాత చెప్తాం. ఇప్పుడే చెప్పు, లేకపోతే చంపి పారేస్తాను. మరేం లేదు సార్, మీతో 25 ఏళ్ళు ఎలా కాపురం చేశానని ఆమె ఆశ్చర్యపోతున్నారు. అదే డౌట్ లో చాలా సార్లు వచ్చింది రండి. నిన్ను డాడీ, ఇతనే పండు. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఇతనే చూసుకుంటున్నాడు. హాయ్ సార్. హాయ్ ఏంటి? నేను నీ గర్ల్ ఫ్రెండ్ నా? సారీ సార్,
గుడ్ మార్నింగ్. నా కలి చికాలి అకులి మటోలి. రాగానే అందరిని భయపెట్టొద్దు అంటున్నారు అమ్మగారు. మీరు ఆగండి. ఏయ్, ఇక్కడ నువ్వేంటి? మేనేజర్ సార్. మేనేజర్వా? మేనేజర్లు ఇలా కంగాలీలు ఆవారా డ్రెస్ వేసుకోరు, ఫార్మల్ డ్రెస్ వేసుకోవాలని తెలీదా? ఓకే సార్, ఇక మీదట మీకు ఫార్మల్ డ్రెస్ లోనే కనబడతాను. అంటే నాకు మాత్రమే ఫార్మల్ డ్రెస్ లో కనపడతావా? మిగతా టైంలో స్విమ్మింగ్ డ్రెస్ లో తిరుగుతారు. ఏయ్, చూడు, నువ్వు పండువో గుండువో నాకు తెలియదు. నాకు డిసిప్లిన్ చాలా ముఖ్యం. టేక్ కేర్. షూర్ సార్. రండి సార్, రూమ్ చూపిస్తాను. నా రూమ్ ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళ రూములన్నీ నాకు చూయించాలి. పదా. రండి. సార్, ఈ గదిలో 2 జెంట్స్ 2 లేడీస్ ఉండొచ్చు. అంటే నేను హాలిడేకి వచ్చినా పొద్దున్నే ఈ బోలాగడి మొహం చూడాలా? నా, మీరు వీడికి వేరే రూమ్ ఇవ్వండి. సార్, నేను వెళ్తున్నాను సార్. ఏంట్రా అలుగుతావు? వేరే రూమ్ లో ఉంటే నీకే సుఖంగా ఉంటుంది. అయ్యా, నేను వెళ్తుంది వేరే గదికి, మా ఇంటికి కాదు. రే గుండు, పండు, రూమ్ బానే ఉంది. వీడికి వేరే రూమ్ అరేంజ్ చేయి. 5 minutes లో వస్తాడు. ఓకే సార్. అయ్యగారు, ఇంతసేపు చేయలేని పని 5 నిమిషాలు ఎలా చేస్తాడు? భలే అడిగావురా. రే బోలా, జిప్పు తీరా. సార్, అమ్మా, నేను అడిగింది బ్యాగ్ జిప్ దీముని. తీసావా? తీసాను సార్. అందులో సీసీ కెమెరా ఉంటుంది. అలాగే. ఓకే సార్, ఓకే ఓకే ఓకే, కమాన్. పదండి. సార్, ఈ కెమెరాల వల్ల సింధు గారి సంబంధం పూర్తిగా డ్యామేజ్ అయ్యే డేంజర్ ఉంది. ఇంకోసారి ఆలోచించండి సార్. షట్ అప్. ఆ మనుగడు మెంటల్. వాళ్ళ అమ్మ బాబు కూడా ఖచ్చితంగా మెంటలే అయి ఉంటారు. వాళ్ళ గురించిన పూర్తి డీటెయిల్స్ నాకు తెలియాలి. తీసుకా పోయి అక్కడ ఫిట్ చేయిపో. అలాగే.